తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థకు గురయ్యారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఆడేమన్నాడు రాడు? వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కట్ చేస్తే ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ప్రభు హరిరామ్ హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడో ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. ఇంతకే నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. మీకు షాక్ ఇద్దామని. వల్లభనేని వంశీని విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు? పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు ఆడికి అలాగే అవ్వలేరా. కస్టడీ సమయంలో 3rd డిగ్రీ ప్రయోగించారా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. దీంతో జైలు అధికారులు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదేంటి ఏం కనపడతలేదు? లోపల ఏమన్నా ఉంటే కదా కనబడటానికి. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు ఆయనకి ఈ వాతావరణంకి హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది. శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. కాళ్ల వాపులు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినట్లుగా వంశీ జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అదే 2nd గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడింది. కస్టడీ సమయంలో 3rd డిగ్రీ ప్రయోగించారా? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. విజయవాడ కిందటే విజయవాడ SC/ST ప్రత్యేక కోర్టు వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఓకే, సెకండ్ అండి. సాక్షి పేపరు గత 15 రోజుల నుంచి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు. అదేదో ప్రోగ్రామ్ ఏంటది? మేలుకొలుపు. అది మేలుకొలుపురా? అవునండి. చూస్తుంటే నిద్ర వచ్చేస్తున్నా. ఏంట్రా ఇలా అయితే ఎప్పుడు పైకి వస్తారో నువ్వు? కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి అబద్ధమైన న్యూస్లు. ఛానల్లో చచ్చు ప్రోగ్రామ్ వేసి ఇన్కమ్ లేక మందుకే కాదు సోడా కూడా డబ్బు లేకుండా చస్తున్నా. పేపర్లలో అబద్ధమైన న్యూస్లు చేస్తూ మీ బతుకుల జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు. వాస్తవం అధ్యక్ష. ఇది డైరెక్ట్ గా సాక్షి పేపర్ నే మాట్లాడుతున్నాను. ఒకవేళ సాక్షి పేపర్ కి సేల్స్ లేవు, ఆ మీడియా చూసే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే, బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు దానికోసం నా ఫోటో వాడుకుంటే గానీ వాళ్ళ పేపర్లు సేల్ కావలేదనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ స్థితికి దిగజారిపోయినారు విలువలు లేని జర్నలిజం చేసి. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. అన్ని న్యూస్లు చూస్తా ఉండవు. The difference between Sakshi and any other publication is Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇది. ఇప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. నీ పేపర్ కొనేవాళ్ళు ఏమి లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని, నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మీ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు. చెప్పేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలు వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం.
అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ఈ గ్యాప్ లో చాలా మంది అనిల్ ఎట్టబోయాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. అసెంబ్లీ సాక్షిగా పర్సెంటా 1% తొందర ఎందుకన్నా? పర్సెంటా 1% తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్ మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. 10 నిమిషాలు ఇంకా We are committed to it. We will finish it. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. 10 నెలల తర్వాత ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. 10 నెలల తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నాడు. 10 కాదు, జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం గెలిచింది. నిన్న వచ్చి మే 4 అంటే 11 నెలలు, కరెక్ట్ గా 11 నెలలు పెట్టింది. 11 అవుతుందండి. 11 అవుతా. మళ్ళీ ఏ లెక్కలో తెలియనట్టు 10 నెలలకు వచ్చానంటున్నాడు. 10 నెలల తర్వాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది కరెక్ట్ గా 11 నెలలు పెట్టాడు. 11 అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో. ప్రాణం అండి. మళ్ళీ ఏమంటా అంటే అనిల్ కుమార్ యాదవ్ దాక్కున్నాడు, పరిగెత్తినాడు, వెళ్ళిపోయినాడు అంటున్నాడు. అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, అనిల్ కుమార్ యాదవ్ దాక్కున్నాడు, భయపడ్డాడు, చెన్నైకి వెళ్ళిపోయినాడు. బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ చెప్పు, 1% కాదు 100% బుల్లెట్ దిగింది. నీకు కొవ్వు ఎక్కువైపు తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయింది. ఇంకో మాట కూడా విన్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే ఏంది ఇది? మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూస్తుంది. చూడు, ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా